సినిమా చేసినా, ఏదన్నా వెబ్ సీరీస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకి కొన్ని క్యూట్ మూమెంట్స్, లవ్లీ మూమెంట్స్ గుర్తుండిపోతాయి. సో, అలా 'ఉప్పు కప్పు రంగు'తో మీకు ఆహ్, ఇంట్రెస్టింగ్ మొమెంట్సా ఫిల్మ్‌లో? యెస్. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేనొక సీరియస్‌గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్‌కి వచ్చాను. అక్కడ చాలా పెర్ఫార్మన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికొచ్చాను. ఈ ఫిల్మ్ ఫుల్‌గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్‌కెలా అయ్యో! షూటింగ్ అయిపోతుందా? ఈ ఫిల్మ్ అయిపోతుందా? అనే ఫీలింగ్‌లో వి ఆల్ వర్క్డ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు గివ్ ఇట్ టు అన్ని. బికాజ్ మనం ఏది చేయాలంటే ఇలా చేయొచ్చా? ఫర్ నథింగ్ హి విల్ సే నో. డోంట్ డూ లైక్ దిస్. ఇలా చెయ్యొద్దు. ఇలానే చేయాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు కావాలో ఇలా చేసుకో, అలా చేసుకో అంటారు. సో, ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల అంటే మరీ వి డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ ఔట్ ఆఫ్ ద బాక్స్. బట్ వి ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వి ఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్. సో, ద ఫుల్ ఫిల్మ్ వాస్ అ ఫన్ రైడ్ అండి. అండ్ వెన్ ద ఫిల్మ్ వాస్ అబౌట్ టు గెట్ ఓవర్ వి ఆల్ వర్ ఫీలింగ్ వెరీ సాడ్. అయిపోతుందా? అయ్యో! అయిపోతుందా? ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్‌లోనే నేను చెప్తున్నా. సో, అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో, ఇట్స్ అ వెరీ, వెరీ, వెరీ లైట్ హార్ట్ ఫిల్మ్. ఒక ఐ షాట్ దిస్ ఫిల్మ్ ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిల్మ్ ఇది. 18 డేస్‌లో షూట్ చేశాను. ఓహ్! 18 డేస్. ఐ డోంట్ నో హౌ మెనీ డైరెక్టర్స్ విల్ పుల్ ఇట్ ఆఫ్. 18 days is a big deal if you don't know. For me, it was 18 days, and for you, how many days? 28 days. 28 days lo we finished this film. So it's a big, big deal. And yeah, so this full cinema is a nostalgic, జనరల్‌గా beautiful memory. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరకొచ్చినప్పుడు. సో ఎవరు చేస్తున్నారు, ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ 'సుహాస్' గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? I got very excited. Color photo చూసాను and I think హిట్‌లో హిట్ కదండీ! యాహ్! సో he's a very, very versatile actor. సో అలాంటి ఒక యాక్టర్‌తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐ యామ్ వెరీ, వెరీ ప్రౌడ్ అండ్ ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరెప్పుడు చేయలేరు కదండీ! సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ completely different for the both of us, and to see both of us together on screen ilanti characters lo I felt really, really, really happy. అండ్ సమంత ప్రొడ్యూస్ సారీ టు ఇంటరాప్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వెషన్, ఎందుకంటే అందరికీ ఆ టైం రావాలి కాబట్టి, అడగడానికి ఆ స్పేస్ దొరకాలి కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ ప్లీజ్ ఒక క్వెషన్ అండ్ సినిమా క్వెషన్ అది కూడా. ప్లీజ్ గో హెడ్. ఎవరికి? సుహాస్ గారికా? అన్న హాయ్ అన్న. సుహాస్ అన్న మీకు ఇక్కడ హాయ్. పైన ఇక్కడ ఇట్ సైడ్ మీ రైట్లో. కిరణ్ నేను ఫ్రమ్ సైరా మీడియా. హాయ్. సో మీరు పాండమిక్లో కలర్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా అవుతుంది? అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమన్నా యాక్టింగ్ పరంగా ఏమన్నా ఇబ్బంది అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. Hi అండి, థ్యాంక్ యూ. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేస్తారు, థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ మీరు చెప్తారా? ఎక్కడ పద్మ గారు? అదేంటి అంటే ఐ థింక్ దే చోస్ టు డూ ఇట్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో
it is nicer to do on OTT, and this decision is Amazon's. విలేజ్ సర్పంచ్ గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. ఎలా ఉండబోతుంది? రియల్ లైఫ్ లో కూడా అనేస్తాను. ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్ గా ఉంటుంది. ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో ఎలా ఏ సిట్యువేషన్ లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్ గానే ఒక వేరే మూడ్ లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేరు. సో యా, ఇన్నసెంట్ లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ మీ రైట్ సైడ్ అండ్ Hi. హియర్. Yes. యా, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో చూసాం అంటే ఫస్ట్ రైజ్ అయిన క్వశ్చన్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో కూడా సినిమా తీయొచ్చా అంటే, జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని, లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ కీర్తి సురేష్, సో మ్యామ్ యాక్చువల్లీ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు యా యా యా, చెప్పండి. no so however he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ద మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్ కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్ కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బి వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బి సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు. అండ్ హానే గారు, సో డైరెక్టర్ హానే గారు ఇక్కడ థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డ్ చూడటం జనరల్ గా అందరికి తెలుసు. ఈ శ్మశానం ముందు హౌస్ఫుల్ బోర్డ్ ఏంటి అనేది చాలా కొత్తగా ఉంది. ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ మొత్తం ఫిక్షనల్ లేదు, అయిపోయింది. అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని. అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. So continuing to that, Ani, director Ani. yes. So Hi. continue to the same question. Yes. అంటే ఒక దూకుడులో డైలాగ్ ఉంటుంది అనమాట, నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ డోర్ పెడతారని చెప్పేసి. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే హౌస్ఫుల్ డోర్ పెట్టే థాట్ రైటర్ వసంతదా లేదంటే మీదా? రైటర్ వస్తుంది. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నైటీ, ఒక నైటీ గర్ల్ గా చూపించడం అనేది. సో ఆవిడ క్యాస్ట్ చేసిన తర్వాత యూ క్రియేటెడ్ దట్ కొంచెం లుక్ టెస్ట్ అప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టాము. సో ఇన్పుట్స్ ఫ్రమ్ హెర్ యాజ్ వెల్ ఆర్? Yeah, input. There was a lot of input from her also, of course. That makeup along and all, yeah. That of course. No. There is. Of course, she gives a lot of input. Every day she gives input. Very good input. Extremely clever, very genius input she gives. Beautiful. ఎక్కువ చెప్తున్నారు. Keerti Suresh garu. డైరెక్టర్ గారు, Hi. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. Thank you. సో కీర్తి సురేష్ గారు అయితే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ యాక్ట్ అనిపిస్తుంది. సో ఆవిడికే అనుకునే రాశారా లేకపోతే యూ నెరేటెడ్ ది స్క్రిప్ట్ టు ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించాను నీకేంట్రా కీర్తి సురేష్ అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు.
సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు. నరేషన్ అడిగిన తర్వాత చేశారు అంతే. ఇమీడియట్ గా చెప్పాను నేను చేస్తాను, అది చాలా నచ్చింది అని చెప్పి. ఓకే. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు, ఉప్పు కబురంబు టీజర్ చాలా క్యాచీగా ఉందండి. సో మీరు పాస్ట్ మూవీస్ చూసుకుంటే కొంచెం లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేశారు. మహానటి కడి, సాని కదియం తమిళ మూవీస్ చేశారు. సో అంతరా రస్టిక్ మూవీస్ చేసిన తర్వాత ఇటువంటి క్యాచీ టైటిల్ మూవీతో ఐ మీన్ సమ్ గ్రిటీ సమ్ కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటగనిస్ట్ లో? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఉంది. బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film. So very much looking forward. సో అవుట్ ఆఫ్ ది బస్ క్వశ్చన్, విజయ్ దేవరకొండ రవికాంత్ డైరెక్టర్ మా ప్రాజెక్ట్ ఉంటుందా లైనప్ లో ఉందా? Dil Raj garu cheptaru. యా హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్ యువర్ లెఫ్ట్ సైడ్ కీర్తి సురేష్ గారు. హాయ్. Yes. సో వెల్కమ్ టు హైదరాబాద్. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు. లేదా innocent? అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని? Super, and he's one of the sweetest actors I've worked with, and he has a superb, charming smile. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తన సుహాస్ గారు చూసి చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది పద్మ గారు నోట్ చేస్తారు. సుహాస్ గారు హాయ్. దిస్ ఇస్ శరత్ హియర్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మీరు మనం డిస్కస్ కూడా చేసాం ముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ చెప్పారు నా గురించి. నిర్మాత ప్రొడ్యూసర్ గారు ఇక్కడ హియర్ రాధిక గారు చెప్పండి. యాక్చువల్లీ మీరు అంతకుముందు మలయాళంలో ఒక ఫిల్మ్ చేశారు కదా కంబైన్ ప్రొడ్యూసర్స్ తోటి. సో బట్ ఇది మీరు సోలో ప్రొడ్యూసర్ కదా, సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యాజ్ ఎ ఉమెన్ ప్రొడ్యూసర్ గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అండ్ సుహాస్ గారు ఉన్న, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇస్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వి థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా వన్ ఆఫ్టర్ ద అనదర్ ఐ థింక్ ఎవ్రీ వన్ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేది. బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ వే ఇన్ వర్కింగ్. సో రాధిక హియర్. సో 28 వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేశాను చెప్పాను కదా ప్రాజెక్ట్. సో అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేస్తుందా, లేదంటే ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాజ్ వెల్? There are no deadlines from the OTT as such.
No. లేదండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. డెఫినెట్‌గా. దేర్ ఆర్ నో డెడ్‌లైన్స్ యాస్ సచ్. ఇట్స్ బీన్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ కొలాబరేటింగ్. అంటే ఐయామ్ ఎ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ దట్ ఇట్ హాస్ టు బి రిసోర్స్‌ఫుల్. అంటే ఇది డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ తప్పకుండా మనం షూట్ చేస్తాం. 40 డేస్ అంటే 60 డేస్ కూడా షూట్ చేస్తాం. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్‌లో కూర్చొని అందరం కలిసి చేస్తే అది 20 డేస్‌లో అవ్వచ్చు, 28 డేస్‌లో అవ్వచ్చు. దేర్ వాస్ నో ప్రెషర్ యాస్ సచ్. పెట్టుకున్నాం. ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు బికాస్ బడ్జెట్ డజంట్ అలౌ అస్. అండ్ మీకు కొంచెం 2-3 డేస్ లోపలే అంటే బిఫోర్ దాట్ ఓన్లీ వి ఫినిష్ ఇట్. ఆల్ థాంక్స్ టు ద ప్లానింగ్, ద కంప్లీట్ టీమ్. Everyone, Ani, Divakar, Nagendra garu, everyone, the whole team basically. Everyone just came together and that was possible only because of that. సుహాస్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి. హాయ్ అండి. కలర్ ఫోటో సినిమాలో మిమ్మల్ని చాలా innocent గా చూసాము. ఇట్లో మిమ్మల్ని ఒక ఇదిగా చూసాము, innocent గా ఉంటూనే ఒక్కసారిగా చేంజ్ ఓవర్. మీకు ఈ 2 క్యారెక్టర్స్ లో ఏది మంచిగా అనిపిస్తుంది? ఆ? అన్ని క్యారెక్టర్స్ చేయాలనుకుంటుందండి. కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను. సో ప్రస్తుతం అది చేస్తాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైకిల్ అయ్యి. ఉప్పు కప్పురమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మహానటితో చేస్తున్నాం, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు ట్రిగర్ అయిందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసావు అని అడిగాను వసంత్ని. అసలు అర్థం కాలేదు. కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదిరిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు ఆవిడ చేస్తారా లేదా అని డౌట్ ఉండేది నాకు. సో చేశారు లక్కీగా. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. మంచి నేను కూడా ఆవిడ ఉన్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు వండించి నేను అడిగాను. సుహాస్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి దయచేసి. సార్, అంటే ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ వచ్చే ముందు, కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫార్మ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ని కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబీడియంట్గా టర్న్ అయిపోతారు. మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు అంటే ముందు నుంచే అది చెప్పాక చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగే చేస్తాను. అలా ఉంటే ఎక్కువ ఆడారని. ఓ ఇదంతా యాక్టింగా? అయ్యయ్యో, మీరు అది నా ఇంటర్వ్యూస్ లో కదా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సారీ, దివాకర్ గారు, దివాకర్ మణి మన డిఓపి గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ దివాకర్ బ్రో. ఈస్ నాట్ హియర్, ఈజ్ ఇన్ స్కాట్లాండ్ లో హాయిగా ఉన్నారు. ఓకే, సో దివాకర్ అని ఎంత ఫాస్ట్, దివాకర్ కూడా అంత ఫాస్ట్. అండ్ యూ ఆల్ ఆర్ ప్రియన్ సార్ టీమ్ కదా. I think you should say. Divakar Mani used to be Santosh Shivan sir's associate and I used to be Priyadarshan sir's associate. And అక్కడ కలిసి మనం ఇలా ట్రావెల్ చేసాం అంతే. సో అంతే అండి. థ్యాంక్స్ టు ఆల్ దిస్ మీడియా ప్రెస్. మీరందరూ మీ టైం తీసి ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ సుహాస్ గారు, కీర్తి గారు ఇలా